నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలకు అడ్డుకోవడం సిగ్గుచేటు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సీఎం మంత్రివర్గం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్పై ఫైర్. రామగుండంలో హల్చల్ చేసిన అఘోరి. మొన్న కొమరవెల్లిలో, నేడు రామగుండంలో అఘోరిని అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కళ్లు తెరిపించాలి. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు నుంచి పాదయాత్ర చేసి గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వేములవాడలో టిప్పర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ బీభత్సం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ కమిషన్ మంత్రివర్గం ఇప్పటికే రిజర్వేషన్పై చర్చించిందని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరూ భయపడడం లేదన్నారు. విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ను ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. బీసీ కమిషన్ రెండు కూడా నివేదికను తుది రూపం చేస్తున్న ఈ సందర్భంలో నిన్న కొత్త మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. అందుకు సంబంధించి తొందరలోనే నివేదికలు తీసుకొని బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో పొందుపరిచి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిపుష్టి అనేటువంటిది అభివృద్ధిలో స్థానిక సంస్థల భాగస్వామ్యం ఉంటేనే సమగ్ర అభివృద్ధి. కాబట్టి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మేము తప్పకుండా ప్రొసీజర్స్ ప్రకారం ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ముందు నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తెలంగాణలో ఐటీ రంగ అభివృద్ధికి యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరీంనగర్ ఐటీ టవర్లో టెక్జెనీ సర్వీసెస్ ఐటీ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలంగాణలోని ఐటీ రంగం అభివృద్ధికి యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తెలంగాణ నిలవాలని కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కరీంనగర్లో టెక్జెనీ సర్వీసెస్ ప్రైవేట్ ఐటీ సెంటర్ను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్న నేపథ్యంలో ఐటీ టవర్లో కాకుండా ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, టెక్జెనీ సర్వీసెస్ సంస్థ సీఈఓ కొండ శ్యామ్ సుందర్, మేనేజర్ సాయి పాల్గొని ఉద్యోగుల కల్పనకు ఉపయోగపడే యాప్ను లాంచ్ చేశారు. కరీంనగర్లో ఫిబ్రవరి 1కు టెక్ మహీంద్రా ఐప్యాక్ మార్కెటింగ్ను ప్రారంభిస్తుందని తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్ ఎంత ప్రాధాన్యత ఇస్తామో కరీంనగర్కు అంతే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు పోతుందని, చరిత్రలో నిలిచిపోయేలా దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకొస్తే విమర్శించే నీచ పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్ పెడితే రాజకీయంగా అడ్డుకోవాలని చూస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు. చదువుకునే విద్యార్థులకు సరైన నైపుణ్యం అందించలేకపోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టెక్ మహేంద్ర, ఐబీఎం లాంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా టెక్జెనీ లాంటి సంస్థ రావటం అభినందనీయమన్నారు. హార్డ్ కోర్స్ ఐటీ సంస్థలతో పాటు ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వమే లక్ష్యం ఒకటి, ఎవరు ఏమనుకున్నా అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రవాస భారతీయుల స్వంత గడ్డపై ఐటీ సంస్థలు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. చాలా పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున టెక్నాలజీస్ని ఉపయోగించుకొని, అంటే కంప్యూటర్స్ పరంగా ఈ రోజున్న గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెద్ద స్థాయిలో ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్సే కానీ
వారి ప్రోడక్ట్ సంబంధించి కానీ పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే మాకున్న న్యూస్ పరంగా చూస్తూ ఉన్నాం. మాకున్న సమాచారం మేరకు ఈరోజు డీప్ సీక్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రపంచ స్థాయిలోనే ఒక కుదుపు తీసుకొచ్చింది. అంటే మేము చెప్తా ఉన్నాం డిస్రప్షన్ తీసుకొచ్చింది. ఆ డిస్రప్షన్ భాగంలో టెక్నాలజీ ఎంత వేగవంతంగా ముందుకు నడుస్తాం. సనాతన ధర్మం రక్షణే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న నాగసాధు అఘోరి హల్చల్ చేస్తోంది. మొన్న కొమరవెల్లిలో హడావిడి చేసిన అఘోరి నిన్న రామగుండంలో పోలీసులపై తిరగబడింది. తల్వార్ తీసి దాడికి యత్నించింది. అగ్రవేశాలతో నిర్గతపోయిన పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకుని వదిలేశారు. నిత్య సంచలన కామెంట్స్తో హడావిడి చేస్తున్న అఘోరి వెంట ప్రజలు పడుతున్నారు. 2 రోజుల క్రితం కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో ప్రత్యక్షమైన అఘోరి ఫిబ్రవరి 3న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న దర్గాను కూల్చివేస్తానని ప్రకటించారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అఘోరి మరుసటి రోజు కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డులో కనిపించగా ఆకతాయిలు కారులో వెంబడించారు. తనపై దాడికి చేసేందుకు వస్తున్నారని భావించిన అఘోరి డైల్ 100కు కాల్ చేసి దారి అడ్డంగా తన కారు నిలిపి ఆకతాయిలపై దాడికి యత్నించగా పోలీసులు అక్కడికి చేరుకుని సంధాయించి అఘోరిని అక్కడి నుంచి పంపించేశారు. పోలీసులు జోక్యంతో కరీంనగర్ నుంచి బయలుదేరిన అఘోరి మరుసటి రోజు కొమరవెల్లిలో ప్రత్యక్షమైంది. ప్రధాన ద్వారం నుంచి కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ప్రయత్నించగా ఒంటిపై వస్త్రాలు లేకుండా నగ్నంగా ఆలయంలోకి అనుమతించమని ఆలయ అధికారులు పూజారులు స్పష్టం చేశారు. వారితో వాగ్వాదానికి దిగగా భక్తులు భారీగా అక్కడికి చేరుకుని అఘోరిని చూసి సెల్ ఫోన్లు చిత్రీకరించారు. దీంతో అగ్రవేశాలతో తల్వార్ తీసి దాడికి యత్నించారు. ఛానల్ రిపోర్టర్ సెల్ ఫోన్ లాక్కొని నేల కొట్టింది, ధ్వంసం చేశారు. అఘోరి హడావిడి హల్చల్తో ఒకరు గాయపడ్డారు. పరిస్థితి ఉధృతంగా మారటంతో అఘోరి శాంతించి ఒంటిపై దుస్తులు వేసుకోగా ఆలయంలోకి అధికారులు అనుమతించారు. పూజలు చేసిన అక్కడి నుంచి వెళ్లిపోయారు అఘోరి. కొమరవెల్లిలో హడావిడి చేసిన అఘోరి రామగుండంలో పోలీసులపై తమ ప్రతాపం చూపించింది. తల్వార్ తీసి ఎస్ఐపై దాడికి యత్నించారు. రామగుండం మండలం రామయ్యపల్లిలో తోట రామయ్య ఇంటికి అఘోరి రాగా అమావాస్య రోజున రాత్రిపూట రామయ్య ఇంట్లో అఘోరి క్షుద్ర పూజలు చేస్తుందనే ప్రచారంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. జనం హడావిడితో అఘోరి డైల్ 100కి కాల్ చేశారు. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ అక్కడికి చేరుకోగా వీరంగం సృష్టించారు. అఘోరి అక్కడికి ఎందుకు వచ్చారని పోలీసులు ఆరా తీస్తుండగా వారిని దూషించారు. ఒకరు సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఫోన్ లాక్కొని అతనిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఎస్ఐ ఉదయ్ కుమార్ను అసభ్య పదాజాలంతో దూషించారు. అలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని పారిచే ప్రయత్నం చేయగా బండబూతులు తిడుతూ అగ్రవేశాలతో తల్వార్ తీసి దాడికి యత్నించారు. భోజనానికి వస్తే అల్లర్లు చేస్తారా అంటూ వల్గర్గా మాట్లాడిన పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామయ్యపల్లిలో నాగసాధు అఘోరి హంగామా సృష్టించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్లో నగ్నంగా అటు ఇటు తిరుగుతూ 2 గంటల పాటు హల్చల్ చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ఎస్ఐ ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వగా పై ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోకపోవడంపై ఆమెను వదిలేయాలని ఆదేశించారు. పోలీసులు చేసేదేమీ లేక అఘోరిని వదిలేశారు. అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి మళ్ళీ ఎక్కడికి ఎలాంటి హడావిడి చేస్తుందో చూడాలి. మరి మా డ్యూటీ మేము చేయాలా లేదా? బేటీ చావి చెప్పు ఒకసారి. చావి చెప్పు. యూజ్ రెస్పెక్ట్ అని. ఐ డోంట్ కేర్ ఇన్ రెస్పెక్ట్. చెప్పండి. చావి చెప్పు. తినమనమ్మా, తినండి. అట్లా తినమని చెప్పు. 3 గంటలు అవుతుంది. 3 గంటలు కాదు, 5 hours అవుతుంది. ఎందుకు నీకు? మాట్లాడట్లేదు, నీతోటి మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడతావు? ఆమెతోటి మాట్లాడు. ఎందుకు మా అమ్మతో ఎందుకు మాట్లాడతావు అంటున్నా. అవునమ్మా, ఇప్పుడు చూసినాం ఎంతమంది ఇబ్బంది ఉంటుందా? ఉండదా? అతను కూడా ఆగట్లే, వెళ్ళిపోతుంటే తినేట్లు అయిపోయి ఆ డోర్ మొత్తం దొరికితే నా గుండాలు దానికోసమే కదమ్మా నేను కూడా ఇప్పుడు ఇంతమంది నా స్టేషన్ ఇప్పుడు ఈమె కోసమే మేము కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇంతమంది టోటల్ ఇంతమంది పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు వచ్చి నీది నువ్వు చూసుకోవాలి. నాకు రాలేదు. నెక్స్ట్ టైం వచ్చేసి ఏంటి ఇవ్వు ఇచ్చిరా. నాకు రాలేదు. నీకు రాలే, నిజంగా రాలేదు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కళ్లు తెరిపించాలని మహాత్మా గాంధీ విగ్రహానికి కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, 420 రోజుల్లో ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయడం లేదని, అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయం నుంచి పాదయాత్రగా వచ్చి తన బీఆర్ఎస్ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 420 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇన్ని ఇబ్బందులు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11 సార్లు 75,000 కోట్లు రైతు బంధు డబ్బులు వేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు కనీసం ఆ రోజు 11 పర్యాయాలు కేసీఆర్ గారు కరోనా వచ్చినా, ఎంత కష్టకాలం వచ్చినా రైతు బంధు ఆపలేదు కేసీఆర్ గారు. 11 పర్యాయాలు 75,000 కోట్లు రైతులకు టింగుమని చెప్పేసి బ్యాంక్ డైరెక్ట్గా ఇచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే అర్ధరాత్రి తర్వాత టంగుమంటారు. ప్రజలకు టంగుమని దెబ్బలు పడుతున్నాయి తప్ప ప్రజలకు మాత్రం ఏ ఒక్క లబ్ధి చెందచ్చు. ఇప్పటికి ఆల్రెడీ మొన్న వర్షాకాలం రైతు బంధు ఎగ్గొట్టేసినారు. ఈ కాలంది జనవరి 26 అన్నారు, మళ్ళీ ఇప్పుడు మార్చి 31 అంటా ఉన్నారు. ప్రజలని పిచ్చోళ్ళు చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏమాత్రం గాంధీ గారి మార్గాన్ని కంప్లీట్లీ విచ్ఛిన్నం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వము. ఇప్పటి వరకు కరెక్ట్గా 420 రోజుల్లో దగ్గర 420 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం. అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రైతులకు దిక్కు లేదు, అడి దిక్కు ఆటో డ్రైవర్లు. ఒకే ఒక స్కీమ్ పెట్టింది ఇప్పటి వరకు 420 స్కీములలో వీళ్ళు పెట్టింది ఒకే ఒక స్కీమ్. ఏం స్కీమ్ అంటే ఫ్రీ బస్సు స్కీమ్. ఆ ఫ్రీ బస్ వేములవాడలో టిప్పర్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్తో బీభత్సం సృష్టించారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి జరిగిన ఘటన కావడంతో దారిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వేములవాడ నుంచి తిప్పాపూర్ వైపు వెళ్లే టిప్పర్ మొదట బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగి విద్యుత్ వైర్లు కింద పడ్డాయి. ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. టిప్పర్లో స్తంభం పడగా డ్రైవర్ ఆగకుండా ముందుకు తీసుకెళ్లాడు. స్తంభం రోడ్డుపై రాక్కుంటూ వెళ్లడం, నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. స్థానిక యువకులు, పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా తిప్పాపూర్లోని కదిరి రాజమల్లు కన్సల్టెన్స్ దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణంతో పాటు 5 బైకులు ధ్వంసమయ్యాయి. అయినా ఆగకుండా వెళ్లాడు. చివరకు పోలీసులు యువకులు వెంబడించి దారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా డ్రైవ్ చేశాడు. డ్రైవర్ చివరకు డివైడర్ను ఢీకొట్టి టిప్పర్ ఆగిపోవడంతో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తు దిగేలా గుణపాఠం చెప్పారు. అర్ధరాత్రి కావడంతో ఎవరు దారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. లేకుంటే నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వేములవాడలో పగటిపూట అయితే భారీగా ప్రాణ నష్టం జరిగేదని భావిస్తున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి 2-3 రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేయనని చెప్పడంతో కొత్త అభ్యర్థి ఎంపిక చేసే పనిలో ఏఐసీసీ ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా గెలుపు కాంగ్రెస్దేనని మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో దావోస్ వెళ్లి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్కు ధీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగానే గత ఏడాది తెలంగాణలో మొదటిసారి ఎంఎస్ఎం ఈ పాలసీ తీసుకొచ్చామని, దేశంలో ఈ పాలసీ ప్రొటెక్టివ్ని ఉన్న పాలసీగా పేరొందిందని తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయడం జరుగుతుంది. అరే 100% మేమే గెలుస్తాం. 100% గ్రాడ్యుయేట్స్ కానీ
ఖచ్చితంగా గెలుస్తాం. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అన్నారు. నగరం బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు సీఎం మంత్రులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉంటుంది, కానీ ఆ అవిశ్వాసాన్ని ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ప్రధాన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకోవడం హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డుపడినట్లేనని అన్నారు. బడ్జెట్ సమావేశాలు బీఆర్ఎస్ అడ్డుకోవడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కడుపు మంటగా ఉంటుందని సెటర్లు వేశారు. కాగా ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ ఆమోదం త్వరలో ప్రశ్నోత్తరాలపై బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్ బయటకు తీసుకెళ్లగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పొడియాన్ని చుట్టుముట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను తీసుకువచ్చి సభను నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన హంగామాపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల పెంపు తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల అభిప్రాయ ప్రకారం ఉంటుందన్నారు. అభ్యర్థుల షార్ట్స్ లిస్టు అప్పటికే ఏఐసీసీకి పంపించామని అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. అభ్యర్థుల ఎంపికపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహిస్తామన్నారు. కుల సర్వే జరిగితే తమకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలు చేశాయి, కానీ కులగణన సంపూర్ణంగా పూర్తయిందన్నారు. కులగణన రిపోర్టుపై ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారన్న విమర్శలను మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష నిర్వహిస్తారు, అందులో తప్పేముందని ప్రశ్నించారు. సచివాలయం కూల్చి మళ్లీ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో బీఆర్ఎస్ సమాధానాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఈ సందర్భంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మా సోషల్ మీడియా టీం కొంత వీక్ ఉంది, జనాలు ఎవరు ఫామ్ హౌస్ పాలన కోరుకోరని మాన్యువలైజ్ సర్వేలు జరుగుతున్నాయన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో సూర్యాపేట్ జిల్లాలో రాహుల్ గాంధీ సభ నిర్వహించబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పటాన్ చెరువు కాంగ్రెస్ వివాదంపై కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కమిటీ ముందుకు రావాల్సి ఉందన్నారు. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటే బాగుంటుందన్నారు. కేసీఆర్ని ఉద్యమకారుడిగా గౌరవిస్తారు, అభిమానిస్తారు. వైఎస్ఆర్కు కూడా అపారమైన అభిమానులు ఉన్నారన్నారు. మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ పార్టీలో కోరుకుందని, నక్సలైట్ ప్రజాక్షేత్రంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కోలాహలంగా సాగుతుంది. ఈ మహాకుంభమేళాకు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో యోగులు, స్వాములు, సాధువులు, అఘోరీలు వస్తున్నారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇటీవల కుంభమేళాలో తొక్కీసలాటలో జరిగిన పలువురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలోని టీటీడీ ఉద్యోగి హాజరయ్యారు. ఈ క్రమంలో టీటీడీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. టీటీడీ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నిన్న బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి అదృశ్యంపై పూర్తి సమాచారం అందించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులకు ఆదేశించారు. శ్రీవారి నమూనా ఆలయంలో పనిచేసేందుకు సుమారు 200 మంది టీటీడీ ఉద్యోగులు వెళ్లారు. ఈ క్రమంలో టీటీడీ ఉద్యోగి అదృశ్యంపై విచారణ కొనసాగుతుంది. మహాకుంభమేళాకు ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న విషయం తెలిసిందే. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టర్ 22లో గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో స్థానికులు, భక్తులంతా అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన
అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా ఇటీవలే ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కీసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి 1-2 గంటల మధ్యలో 1-2 చోట్ల తొక్కిసలాట జరగ్గా 20 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గురయ్యారు. వరుస ఘటనలు హృదయ విదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు ఘటనపై జ్యుడిషియల్ కమిషనర్ ఏర్పాటు చేశారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. కుంభమేళా అథారిటీ, పోలీస్, పరిపాలన యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు తాము చేయగలిసినవన్నీ చేస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా కుంభమేళాకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హరహర మహాదేవ్ అనే నినాదంతో ప్రయాగ్రాజ్ మారుమోగుతుంది. రోజుల్లో లక్షల్లో భక్తులు అక్కడకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నలుమూలల నుంచి కాకుండా బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల నుంచి భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. కాగా 45 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక పండుగ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తుల సౌకర్యార్థం మంగిరాములు మహారాజ్ నేతృత్వంలో భక్తులకు ఇడ్లీ, సాంబార్ వితరణ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 18వ రోజు నందిపే శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ నేతృత్వంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున హాజరై భక్తుల సౌకర్యార్థం ఉచిత అల్పాహారం వితరణ చేశారు. ఇడ్లీ, వడ, సాంబార్ వడ్డించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలకు అడ్డుకోవడం సిగ్గుచేటు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సీఎం, మంత్రివర్గం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్పై ఫైర్. రామగుండంలో హల్చల్ చేసిన అఘోరి. మొన్న కొమరవెల్లిలో, నేడు రామగుండంలో అఘోరిని అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కళ్లు తెరిపించాలి. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు నుంచి పాదయాత్ర చేసి గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వేములవాడలో టిప్పర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ బీభత్సం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.